హాయ్ అండి, ఈరోజు వీడియోలో చిన్న టైలరింగ్ టిప్స్ అయితే తెలుసుకుందాము. అయితే ఫస్ట్ మనం ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి. ముందు హ్యాండ్స్ పెట్టుకుని తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, లాస్ట్కి వచ్చేసరికి క్లాత్ మిగిలే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకనే ముందుగానే ప్లాన్ వేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి. ఏదైనా షేప్ బెల్ట్ తక్కువ వస్తే ఏదైనా క్లాతులు మిగులుతాయి కదా సైడ్కి కట్ చేసిన క్లాతులు, సో దాంతో చేసుకోవచ్చు. నాకు ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ వైపుకి అయితే క్లాత్ లేదు, తర్వాత నేను అడ్జస్ట్ చేసుకుంటాను. మనకి మెయిన్ వచ్చేసి నెక్ దగ్గర ఎక్కడా కూడా అతుకులు రాకుండా చూసుకోవాలన్నమాట. అతుకులు వచ్చినాయి అంటే ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది. సో నేనైతే బాడీ పార్ట్ దగ్గర అంటే నెక్ దగ్గర చంక దగ్గర ఎక్కడా కూడా అతుకులు రాకుండా చూసుకుంటున్నాను. అందుకనే సైడ్ జాయింట్ వైపుకి ఇక్కడ చూడండి, సైడ్ జాయింట్ వైపుకి మనకి కొంచెం అతుకు పడుతుంది, ప్రాబ్లం లేదు, మనకి లోపలికి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చి కనిపించేది మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ బోట్ నెక్ అనమాట. సో దీనికి సంబంధించిన కటింగ్ వీడియో నేను పోస్ట్ చేస్తాను. చిన్న టిప్పు రూపులు అయితే ఇవి చెప్తున్నాను అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ దీని లోపల ఇంకొక క్లాత్ కూడా వేస్తామండి. సో ఇంకో క్లాత్ కోసం కూడా దీన్ని కూడా ఇలాగే పెట్టేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా కట్ చేసుకుని అలాగా. ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా చేయాలో చెప్తాను. 4.5 పొడుగు 4.5 వెడల్పుతోటి అయితే నేను తీసేసుకున్నాను. ఇలాగా కరెక్ట్గా తీసుకుంటాం వల్ల ఇక్కడ అన్ని మూలలు కరెక్ట్గా వస్తాయి అనమాట. ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా అలాగా క్లోజ్ చేసుకోండి. ఇక్కడ కార్నర్ దగ్గర క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకుంటాం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని తీసేసుకుంటే మనకు చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి. సో తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇక రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. అంతే, 2 హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇక నీట్గా కట్ చేసేయండి. ఇంకొక హ్యాంగింగ్ ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారా? ఈ టిప్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.